ఒకానొకనాడు కృష్ణ భగవానుడు బలరాముడితో కలిసి ఆ ఆవుల్ని దూడల్ని అన్నింటినీ తీసుకుని బృందావనంలోకి బయలుదేరాడు. అప్పటిదాకా నడిచినటువంటి బలరాముడికి అలసట కలిగితే ఆ బలరాముడి యొక్క శిరస్సుని ఒక గోపాల బాలుడు తన ఒడిలో పెట్టుకున్నాడు. బలరాముని యొక్క పాదములు అన్నగారు కనుక కృష్ణుడు తన ఒడిలో పెట్టుకుని ఆ పాద సంవాహనం చేస్తున్నాడు. ఆయన ఎంత గమ్మత్తుగా పిలుస్తాడంటే ఆ ఆవుని పేరు పెట్టి పిలిస్తే కొండల నుంచి ఆ ఆవులు అంబా అని తిరిగి జవాబు చెప్తూ పరిగెడుతూ వచ్చేట. ఎంత ప్రేమ పెంచుకున్నాయో చూడండి. ఆ ఆవులు కూడా శుభాంగి అని గట్టిగా పిలిస్తే ఎక్కడో గడ్డి తింటున్నావు అంబా అని అరిచేదిట. శుభాంగి రా అనేటప్పటికీ పర్వత శిఖరం నుంచి పరిగెత్తుకుంటూ కృష్ణుడి దగ్గరికి వచ్చేసి ఆయన పాదాలు నాకుతూ నిలబడేది. పిలవడంలో ప్రేమ ఉంది, ఆ పిలవడంలో మర్యాద ఉంది. అలా ఆవులన్నిటినీ పిలుస్తూ వాటితో ఆడుకుంటూ కృష్ణుడి పాద సంవాహనం చేస్తూ కృష్ణుడు నడిచి 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 అలసిపోయా కాళ్ళు నొప్పెడుతున్నాయి ఇలా ఒంగుని ఇలా అనుకునేవాట.